సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాది హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంఘిక గురుకుల పాఠశాలల్లో అవినీతి జరుగుతోందంటూ మంత్రి లక్ష్మణ్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు. మాదిగ జాతికి చెందిన వ్యక్తిని మంత్రి పదవి రావటం సహించలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అత్యంత పేదరికం నుంచి ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్న అడ్లూరి లక్ష్మణ్ పై వ్యక్తిగతంగా దూషణలు చేయటం తగదన్నారు. బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ దళితుల పేరుతో 2 సార్లు అధికారంలోకి వచ్చి దళితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. మాదిగ జాతికి అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా కించపరిచే ప్రయత్నాలు చేస్తే మాదిగ హక్కుల దండోరా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమన్వయకర్త అందెల భవానీ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మేతరి రోజారాణి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్ల నరేందర్ మాదిగ, ములుగు మండల అధ్యక్షులు మైలారం సత్య, సత్యనారాయణ, మాదిగ హక్కుల దండోరా నాయకులు పాల్గొన్నారు. 2 అంశాలను గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ హక్కుల దండోరా అనేటువంటి ఒక సంస్థ రిజర్వేషన్ తో పాటు మాదిగలకు రావాల్సినటువంటి సమస్త హక్కుల సాధన దిశగా మాదిగ హక్కుల దండోరా సంస్థ పోరాటం చేస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం ద్వారా మరో భవిష్యత్ ఉద్యమానికి మాదిగ హక్కుల దండోరా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా 2 అంశాలు. రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మీద బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి అసత్య తప్పుడు ఆరోపణల్ని మాదిగ హక్కుల దండోరా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. లేక మాదిగలకు అవకాశం వస్తే ఓర్వలేని విధంగా బీఆర్ఎస్ నేతలు తయారైందంటానికి అది నిదర్శనం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నెలలు తిరగకముందనే మాదిగ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని బర్తరఫ్ చేసి మాదిగల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిన్న చూపును ఆ రోజు దాటుకున్నాడు. ఇవాళ లేక మాదిగ జాతి నుండి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే కూడా ఆయన మీద కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు అవాకించే వార్తలు తేలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక పాయింట్. ఇక 2వ అంశం, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మాదిగల ఓట్ల మీదనే. మాదిగ జాతి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వ గెలుపులో మాదిగల పాత్ర చాలా కీలకంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగల పట్ల ప్రభుత్వం మాదిగలకు ఒప్పుకున్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని, దళితులకు ఒప్పుకున్నటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది. దాంట్లో ప్రధానంగా దళిత బంధు పథకం గతంలో ఉండే, అది బీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళిందని గతంలో ఇదే కాంగ్రెస్ నాయకత్వం ఆరోపణ చేశారు. ఆ స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 12 లక్షల రూపాయలు కాదు కదా, 12 రూపాయలు కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇక దాంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఈ 2.5 ఏళ్లలో లోన్ రాలేదు, రుణాలు మంజూరు కాలేదు. రాజీవ్ యువ వికాస పథకం కింద గతంలో అప్లై చేసుకున్న లక్షలాది మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దయచేసి రాజీవ్ యువ వికాస్ అయినట్టుగా దీన్ని కానియద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఆ రోజు చేవెళ్ల డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలైతే మాదిగలకు ఇచ్చిందో, ఏ హామీలైతే దళితులకు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేయాలని కోరుతూ మాదిగ హక్కుల దండోరా మరో ఉద్యమానికి సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రతినిధిగా ఉన్నటువంటి గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి
ఈ అన్ని విషయాల పట్ల త్వరలోనే ఒక వినతి చేయడంతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి వీటిని సాధించుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకుంటారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కమిటీల పునర్నిర్మాణం భవిష్యత్ కార్యాచరణకు మాదిగ జాతి గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగానే ఈ రోజు ఇక్కడికి గజ్వేల్ రావడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు జైబీడి. ఎస్సీ వాళ్ళకి చాలా పెద్దపీట వేయడం జరిగింది. కొన్ని విషయాలలో మంత్రులు గాని మనకి కొన్ని దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా కొన్ని స్కీమ్లకి ముందుకొచ్చి అందరికి కొన్ని చేస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు లక్ష్మణన్న గారి మీద ఇలా నిందలు వేయడము అనేది మేము తీవ్రంగా మాదిగకుల దండోర నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు ఈ తప్పు చేసిన దాన్ని తప్పు మేము అన్నది తప్పుగా మాట్లాడినాము ఈ విషయం అని చెప్పేసి వాళ్ళ తప్పును సరిదిద్దుకోవాలని ఈ రోజు ఈ మీడియా ముఖంగా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము ఇవాళ గజ్వేలీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము మాదిగకుల దండోర నుంచి ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ఇన్ఛార్జీలుగా వీటిని వేసుకుంటూ మేము ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇవాళ మేము ఇన్ఛార్జీలుగా వీళ్ళనందరినీ చేసి వాళ్ళ పోస్టులు డిక్లరేషన్ చేయడం కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో మీ మంచి సపోర్ట్ మాకు ఇవ్వాలని, ఇక్కడ మాదిగకుల దండోరా అనేది కూడా ఉంది అని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తాం.